జయ శ్రీమన్నారాయణ. మూడవ పాశురం. ஓங்கி உலகளந்த உத்தமன் பேர் பாடி நாங்கள் நம்பாவைக்குச் சாத்தி நீராடினாள் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறிப் பெய்து ஓங்கு பெரும் சென்னலூடு கயலுகள பூங்குவலை இப்போதில் பொறிவண்டு கண்பழுப்ப தேங்காதே புக்கிருந்து சீர்த்த முலை பத்தி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் నీంగాద సెల్వం నిరైందేలో రెంబావాయ్. వేద విభూషణ శ్రీమాన్ డాక్టర్ కందాడై రామాంజాచార్యుల వారి మూడో పాసుర వ్యాఖ్యానం. తాము ఈ వ్రతమునాచరించుటకు అంగీకరించిన రేపల్లెలోని వారికి చక్కని పాడి పంటలు కలుగవలునని ఆకాంక్షిస్తున్నాము. పెరిగి లోకములను కొలిచిన ఉత్తముడగు త్రివిక్రముని నామమును కీర్తిస్తాము. మేము మా వ్రతము అను మిషతో స్నానమాడితే సకల లోకములు ఆనందిస్తాయి. ఈటి బాధలు లేకుండగా దేశమంతా నెలకు 3 వానలు కురుస్తాయి. ఈ వ్రతము వలన లోకంలో పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి. పెరిగిన పెద్ద వరిచేలలో చేపలు తుళ్ళిపడుతూ ఉంటాయి. పూచిన కలువ పువ్వులో అందమైన తుమ్మెదలు నిద్రిస్తూ ఉంటాయి. జంకకుండా కొట్టములో ప్రవేశించి కూర్చుండి బలిసియున్న పొదుగును పట్టి పాలు పిదుకుతుండగా కుండల కుండల పాలను అచట ఆవులు ఇస్తూ ఉంటాయి. ఇవి ఉదారములగు ఆవులు. లోకమంతటా తరగని సంపద నిండి ఉంటుంది. ఇచట ఉత్తముడు అనగా గురువు 3 అడుగులు నేల ఇచ్చుటకు అంగీకరించగానే బలిచక్రవర్తి దగ్గర వామనుడు త్రివిక్రముడైనట్టు 3 రహస్యాలు తెలియుటకు అంగీకరింపగనే శిష్య సందేహ నివృత్తికి ఆచార్యుడు తన యథార్థ స్వరూపమును ప్రదర్శించును. పరమాత్మ జీవుడను విత్తనమును ఈ శరీరమును క్షేత్రమున నాటును. ఈ ఆత్మసస్యము ఫలించుటకు ఈతి బాధలు లేకుండా ఉండాలి. ఈతి బాధలు లోకమున 6: అతివృష్టి, అనావృష్టి, ఎలుకలు, చిలుకలు, మిడుతలు, దుష్టులగు రాజులు. అలాగే ఆత్మ విషయమున కూడా 6 ఈతి బాధలున్నాయి. దేహాత్మ బుద్ధి, నేను స్వతంత్రుడును అనుబుద్ధి, పరమాత్మ అని కాక ఇతరులకు చెందినవాడను అనుబుద్ధి, తనను తాను రక్షించగొనగలను అనుబుద్ధి, శరీర బంధువులే బంధువులను బుద్ధి, శబ్దాది విషయాలను అనుభవించాలనే బుద్ధి. ఇక 3 వానలు అనగా పరమాత్మకే తప్ప ఇతరులకు చెందిన వాడను గాను అనుబుద్ధి, పరమాత్మే తప్ప ఇతరమగునది ఉపాయము కాదు అనుబుద్ధి, పరమాత్మానుభవము తప్ప ఇతరమగునది నాకు రుచింపదు అనుబుద్ధి. క్షేత్రము అనగా శరీరము, క్షేత్రమున అడుగున జలమనగా పరమాత్మ, చేపలనగా భగవద్ధ్యానముతో మాత్రమే జీవించగలుగు భక్తులు. ఈ నీటిలో కలువ పువ్వులనగా జీవుల హృదయాలు, అందులోని తుమ్మెదలు అనగా లక్ష్మీనారాయణులు. వారి కలహము జీవుల పరిపాలన కోసమే. జయ శ్రీమన్నారాయణ.